పన్నీర్ బ్రకోలీ కర్రీ ఫర్ రోటీ. సో దీనికి ఇలాగా ముందుగా పన్నీర్ని వేయించుకోవాలి. అలానే ఇంకో సైడ్ బ్రకోలీని 5 minutes ఉడకపెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని మనం స్పైసెస్ లైక్ దాల్చిన చెక్క, లవంగాలు, అలానే మసాలా ఆకు, పచ్చిమిర్చి, నూపొడి, నూపప్పు, సో ఇవన్నీ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. అలానే బ్రకోలీ కూడా ఫ్రై చేసుకోవాలి. అలానే మనం వేయించుకున్న పన్నీర్ వేసుకోవాలి. అండ్ ఇందులో శనగపిండి వాటర్లో వేసుకున్నది. సో మనం ఏదైనా వేసుకోవచ్చు, లైక్ గ్రేవీగా రావడం కోసం శనగపిండి వాడచ్చు, బియ్యం పిండి ఏదైనా కూడా మనం వాడుకోవచ్చు. ఆరెల్స్ మంచి స్పైసీగా రావాలి, ఇంకా టేస్టీగా రావాలి అంటే టమాటో అండ్ ఆనియన్ ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలానే సాల్ట్ 1 tablespoon, పెప్పర్ పౌడర్, అలానే మిర్చి పౌడర్, పసుపు. Looks so yummy. So let's taste. Paneer broccoli.